నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్ గురూజీ. ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి షిరిడీ సాయినాథుని యొక్క అద్భుతమైనటువంటి మంత్రాన్ని, నామాన్ని, అలాగే పూజా విధానం మరియు మంత్రం యొక్క మహత్యము, ఈ మంత్రాన్ని ఎన్ని రోజులు జపించాలి, ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాలు ఇప్పుడు మేము మీకు ఇప్పుడు తెలియజేస్తాం. కనుక మీ పూజా మందిరంలో చిన్న చిత్రపటం కానీ సాయిబాబాది, అలాగే చిన్న విగ్రహంగా ఉన్నట్లంటే దీపారాధన చేయాలి, ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ. కనుక 108 పుష్పాలు సిద్ధం చేసుకోవాలి. తెలుపు రంగు పువ్వులు, ఎరుపు రంగు పువ్వులు, పసుపు రంగు పువ్వులు, ఇలాగ 108 ఉండాలి. ఏ రంగు పువ్వులైనా సరే 108 ఉండాలి. కనుక అన్ని పువ్వులు సేకరించుకుని తెచ్చుకోలేని వాళ్ళు 108 పువ్వులు తెచ్చుకోవాలి. ఏ రంగు అయినా పర్వాలేదు. కనుక ప్రతి గురువారము కూడా సాయిబాబా యొక్క ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళకి త్వరితగతిన వివాహం అవుతుంది. మరియు సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. మరియు మీ పిల్లలు పరీక్షల్లో పాస్ అవుతారు. అలాగే ఉద్యోగం వస్తుంది. అలాగే అద్భుతమైనటువంటి ప్రమోషన్ కూడా వస్తుంది. వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. ధనలాభం కలుగుతుంది. అప్పుల బాధలు తీరుతాయి. కష్టాలు నష్టాలు తొలుగుతాయి. మరియు శత్రువుల బాధలు తొలుగుతాయి. కనుక ఈ అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి శ్రీ సద్గురు సాయిబాబా యొక్క అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మహామంత్రాన్ని, నామాన్ని ఇప్పుడు మేము మీకు తెలియజేస్తాం. కనుక సిద్ధం చేసుకోండి. 108 పుష్పాలు ఒక్కో పువ్వు చేత్తో పుచ్చుకొని మేము ఇప్పుడు మీకు మంత్రాన్ని తెలియజేస్తున్నాము. ఓం అతి నమ్ర స్వభావాయ నమః. 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 ఈ అద్భుతమైనటువంటి మహామంత్రాన్ని ప్రతి గురువారం కూడా 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని 1008 సార్లు కానీ 108 సార్లు జపించడం వలన స్త్రీలకు పురుషులకు మొదలుగా వివాహం కాని స్త్రీ పురుషుల వివాహం అవుతుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. పరీక్షల్లో పాస్ అవుతారు. అలాగే ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాలు, ప్రమోషన్, జాబు ప్రమోషన్ వస్తుంది. అప్పుల బాధలు తీరుతాయి. శత్రువుల బాధలు తొలుగుతాయి. మనశ్శాంతి, తేజస్సు, వచ్చస్సు, వస్తులాభం, వస్త్రలాభం కలుగుతాయి. కనుక ప్రతి గురువారం కూడా ఈ మంత్రంతో 108 పుష్పాలతో 108 సార్లు షిరిడీ సాయినాథుడికి పూజ చేయడం వలన మనశ్శాంతి, తేజస్సు, వచ్చస్సు కలుగుతాయి. కనుక అష్టసిద్ధులు, అద్భుతమైనటువంటి దివ్య తేజస్సు, బలము మీకు ప్రసాదింపజేస్తాడు షిరిడీ సాయినాథుడు. ఆధ్యాత్మిక బలము మరియు దివ్య తేజస్సు మీకు కలుగుతుంది. కనుక మీకు వివాహం అవుతుంది, సంతానం కలుగుతుంది. కనుక ఈ దివ్య మంత్రాన్ని తప్పనిసరిగా జపిస్తారని మేము తెలియజేస్తున్నాం. అలాగే అద్భుతమైనటువంటి గురుచరిత్ర, శ్రీ గురుచరిత్ర పారాయణ మీరు ప్రారంభించాలి. రోజుకి 6 అధ్యాయాలు కానీ మరియు 4 అధ్యాయాలు కానీ లేదా 2 అధ్యాయాలు కానీ ప్రారంభించినట్లయితే శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. రోజు విడిచి రోజు చెయ్యాలి. కానీ ఈ గురుచరిత్ర పారాయణ ఏదైతే ఉందో అది క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి. అధ్యాయాలు మరియు పారాయణ పూర్తయ్యే వరకు విడిచిపెట్టకూడదు. కనుక స్త్రీలకు కొన్ని రోజులు ఇబ్బంది అయినా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. ఏ అధ్యాయాలు అయితే ఎక్కడి దాకా అయితే పూర్తయిందో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి. ఉదాహరణకు 10 అధ్యాయాలు పూర్తయ్యే 10 రోజుల నుంచి 4 రోజులు విరమణ తీసుకున్న తర్వాత మళ్ళీ 11, 12, 13 అలాగ మొదలు పెట్టుకోవచ్చు. కనుక వివరంగా తెలియజేస్తున్నాం. కనుక ఇలా అధ్యాయాలు మొదలు పెట్టుకుంటూ గురుచరిత్ర గ్రంథానికి పూజ చేయడం, కొబ్బరికాయ కొట్టడం, ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం వలన శుభ ఫలితాలు మీకు
కలుగుతాయి. ప్రతి గురువారం చేసుకోవచ్చు, లేదా రోజు విడిచి రోజు పారాయణ చేసుకోవచ్చు. కొంతమంది ఉదయం పారాయణ చేస్తారు, సాయంత్రం కూడా పూజ చేసి పారాయణ చేస్తూ ఉంటారు. కనుక మీ విధానం ప్రకారం, మీరు చేయగలిగిన విధానం ప్రకారం చేసుకోండి. మీకు వీలున్న విధంగా మీరు చేసుకుంటారని మేము తెలియజేస్తున్నాం. కనుక ఈ అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మంత్రాన్ని పూజ చేయడం వల్ల 108 పుష్పాలతో అద్భుతమైనటువంటి ఫలితాలు తెలియజేస్తాం. ఓం అతినమ్ర స్వభావయ నమః. ఈ మంత్రంతో 108 సార్లు పూజ చేసిన తర్వాత పూజా మందిరంలో సాయిబాబాకు అగరవత్తులతో ధూపం కానీ సాంబ్రాణి ధూపం 3 సార్లు ఇవ్వాలి. తరువాత నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి. నైవేద్యాలు ఏమిటాయి అంటే అరటిపళ్ళు, కొబ్బరికాయ, మీకు శక్తి ఉంటే ధాన్యం పళ్ళు లేదా అరటిపళ్ళు, యాపిల్ పళ్ళు, బత్తాయి పళ్ళు, మీ శక్తి మేరకు చపాతీ కానీ మినపరొట్టి కానీ మీరు సాయిబాబాకు 2 మొక్కల కింద 4 మొక్కల కింద కోసి వాటిల్ని పళ్ళెంలో పెట్టి నెయ్యి కానీ తేనె కానీ వేసి నైవేద్యం పెట్టాలి సాయిబాబాకు. కనుక మీ చుట్టుపక్కల ఆవులు కానీ కుక్కలు కానీ ఉన్నట్లుంటే, గోవులు కానీ శునకాలు కానీ ఉన్నట్లుంటే వాటిని కూడా వేసినట్లయితే సాయిబాబా అనుగ్రహం మీకున్నటువంటి కోరికలు, నష్టాలు, కష్టాలు తీరుతాయి. కష్టాలు నష్టాలు తొలుగుతాయి, మీ కోరికలు నెరవేరుతాయి. కనుక ధనలాభం కలుగుతుంది. కనుక సాయిబాబా అనుగ్రహం కలుగుతుంది. ఈ పరిహారాన్ని కూడా పాటించండి. మీ దగ్గరలో సాయిబాబా మందిరం ఉంటే కనుక 108 ప్రదక్షిణాలు చేయండి. 21 కానీ 11 కానీ చేసుకోండి, 54 కానీ మీ శక్తి మేరకు చేసుకోండి. సాయిబాబా అనుగ్రహం కలుగుతుంది. ప్రతి గురువారం చేయొచ్చు. మరియు మీరు ఇంట్లో కనుక గురుచరిత్ర పారాయణ పూర్తయిన తర్వాత ఆ రోజు దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు. చక్కగా సాయిబాబా అనుగ్రహం వెళ్ళాలా మీకు కలుగుతుంది. కనుక ఈ అద్భుతమైనటువంటి పూజ అయిన తర్వాత నైవేద్యాలు నివేదించిన తర్వాత 3 సార్లు కర్పూర హారతి ఇవ్వాలి సాయిబాబాకు. ఇలా ఇచ్చిన తర్వాత ఆ నైవేద్యాలు మీ కుటుంబ సభ్యులు కొంత మేరకు తీసుకుని జంతువులకు వేయడం కానీ, లేదా చుట్టుపక్కల చిన్నపిల్లలు కానీ పెద్దవారు ఉంటే వాళ్ళకి పంచడం కానీ ప్రసాదం శుభ ఫలితాలు అందుకుంటారు పంచడం వలన. కనుక ఇలాగ ప్రతి గురువారం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఈ మంత్రాన్ని 108 సార్లు కానీ 1008 సార్లు 41 రోజులు వివాహం కావాలి అనుకుంటున్న స్త్రీలు జపించడం వలన వివాహం అవుతుంది. మరియు సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలుగుతుంది. 41 రోజులు గురుచరిత్ర పారాయణతో పాటు ఈ అద్భుతమైనటువంటి ఓం అతి నమ్ర స్వభావాయ నమః ఈ మంత్రంతో సాయిబాబాకు పూజ చేయడం వలన, ఈ మంత్రాన్ని జపించడం వలన 41 రోజులు స్త్రీలు పురుషులకు అద్భుతమైనటువంటి దివ్య ఫలితాలు కలుగుతాయి. వాళ్ళకి ధనలాభం కలుగుతుంది, అద్భుతమైనటువంటి శాంతి కలుగుతుంది, అద్భుతమైనటువంటి అనారోగ్యాలు తొలుగుతాయి, మనశ్శాంతి కలుగుతుంది, తేజస్సు వచ్చస్సు కలుగుతుంది. ఈ అద్భుతమైనటువంటి దివ్య మంత్రం వలన ఆరోగ్యం ఎక్కువగా కలుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, శత్రువుల బాధలు తొలుగుతాయి, మనశ్శాంతి కలుగుతుంది, అలాగే అష్టసిద్ధులు కలుగుతాయి, అలాగే అష్ట కోరికలు నెరవేరుతాయి, సంతానం కలుగుతుంది, దివ్యానుగ్రహం కలుగుతుంది, సాయిబాబా అనుగ్రహం కలుగుతుంది. అంటే తెల్లటి బట్టలు వేసుకుని మీ ఇంటికి రావడం, మిమ్మల్ని పలకరించడం జరుగుతుంది.
కనుక ఈ అద్భుతమైనటువంటి అనుభవాలు కలుగుతాయి. కనుక ఈ గురుచరిత్ర పారాయణ చేస్తే గనక రోజు విడిచి రోజు 41 రోజుల పాటు మరియు గురుచరిత్ర పారాయణ పూర్తయ్యే వరకు కూడా చేసినట్లయితే అమిత ఫలితం కలుగుతుంది. కనుక సద్గురు సమర్థ సద్గురు షిరిడి సాయినాథుని అనుగ్రహం కలుగుతుంది. మీకు వీలైతే కనుక మీ దగ్గర ఉన్నటువంటి షిరిడి సాయినాథుని మందిరానికి వెళ్ళి అక్కడ మీరు ప్రసాద వితరణ, అక్కడ మీరు బూందీ కానీ మరియు చపాతీలు కానీ మీ సొంత చేతులతో చేసుకున్నవి అక్కడ గురువారం రోజున భక్తులకు పంచిపెట్టాలి, వితరణ చేయాలి. అలా చేసినట్లయితే మీకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి, జాబ్ వస్తుంది, వివాహం అవుతుంది, సంతానం కలుగుతుంది. స్త్రీ పురుషులకు తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని మీరు తెలుసుకున్నారు కనుక ఈ పరిహారాలు పాటించండి. కనుక అద్భుతమైనటువంటి దివ్య అనుగ్రహ కరుణాకటాక్షాలు మీకు సాయిబాబా అందించాలని మేము తెలియజేస్తున్నాం. ఈ మంత్రానికి నామానికి అర్థాన్ని కూడా తెలియజేస్తాం. అద్భుతమైనటువంటి ఓం అతి నమ్ర స్వభావాయ నమః. శాంతి కలుగుతుంది, ఎక్కువగా మనశ్శాంతి కలుగుతుంది, అలాగే సాత్విక స్వభావం కలుగుతుంది, అలాగే దివ్య శక్తి కలుగుతుంది. మీకు శక్తి అనేది ఈ మంత్రాన్ని జపిస్తున్నంతకాలము కోరుకున్న కోరికలు నెరవేరుతాయి, ధనలాభం కలుగుతుంది, అప్పులు తీరుతాయి, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. కనుక ఈ యొక్క సాయిబాబా దర్శనం మరియు సాయిబాబా నిదర్శనం కలుగుతుంది. కనుక ప్రతి గురువారం కూడా మీకు ఎక్కడికి వెళ్ళినా సరే, ఆఫీస్కి వెళ్ళినా, వ్యాపార చోటుకి వెళ్ళినా సరే, కాలేజీకి స్కూల్కి వెళ్ళినా సరే మీకు ఎదురుగా ఆవులు రావడం కానీ, కుక్కలు రావడం కానీ, తెల్లటి బట్టలు వేసుకున్న మనుషులు రావడం కానీ జరుగుతుంది. పూజ చేస్తున్న, మంత్ర సాధన చేస్తున్న మరియు ఈ అద్భుతమైనటువంటి గురుచరిత్ర పారాయణ చేస్తున్న అంతకాలం కూడా అలాగ నిరసనంగా కనబడుతూ ఉంటాయి. కనుక ఈ విషయాలు తెలుసుకున్న మీకు సమర్థ సద్గురు షిరిడి సాయినాథుని అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. ప్రతి గురువారం పూజ చేసుకోవచ్చు. దీక్ష చెయ్యలేని వాళ్ళు 41 రోజులు గురుచరిత్ర పారాయణ మరియు మంత్ర సాధన రోజుకి 1008 సార్లు కానీ 108 సార్లు తెల్లవారుజామున 6 గంటల నుండి 12 గంటల వరకు రాత్రి. అలా చేయలేని వాళ్ళు తెల్లవారుజామున సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మంత్ర సాధన. అలా చేయలేని వాళ్ళు ఉదయం 3 గంటల నుంచి తెల్లవారుజామున ఉదయం 6:30 వరకు మంత్ర సాధన చేసుకున్నట్లయితే ఈ మంత్రంతో అద్భుతమైనటువంటి దివ్య ఫలితాలు మీకు కలుగుతాయి. కనుక దేవాలయానికి వెళ్ళాలంటే మీకు గురువారం వీలు అవ్వని పక్షాన్ని ఏం చేస్తారయ్యా అంటే, వీలవన రోజున సండే రోజు వెళ్ళచ్చు, ఆదివారం రోజున, శనివారం రోజున మీకు లీవ్ ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు వెళ్ళచ్చు. కనుక అద్భుతంగా ఈ మంత్రాన్ని జపించండి. 41 రోజుల పాటు మీకు వివాహం అవుతుంది, సంతానం కలుగుతుంది, అన్ని విధాలా బాగుంటుంది. అలాగే ఈ మంత్రానికి అద్భుతమైనటువంటి స్వభావం మీకు మారుతుంది, సాత్విక స్వభావం కలుగుతుంది ఈ మంత్రం వలన. మరియు అతి గమ్మైనటువంటి తలపోట్లు ఏవైతే వస్తాయో అవి తగ్గుతూ ఉంటాయి. తలపోట్లు, శరీర బాధలు అవన్నీ తొలుగుతూ ఉంటాయి. కనుక కాళ్ళు నొప్పులు అలాంటివి తగ్గుతూ ఉంటాయి. ఎవరన్నా హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళకి మెల్లిమెల్లిగా ఈ మంత్రాన్ని జపించిన వారికి, మీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా సరే ఆ ప్రసాదాన్ని తీసుకువెళ్ళి వాళ్ళ చేత తినిపించినట్లయితే వాళ్ళకి శుభం కలుగుతుంది. వాళ్ళకి మెల్లిమెల్లిగా కోలుకుంటారు అనారోగ్యం నుంచి.
ఆరోగ్యంగా అవుతారు. కనుక వారి పేరు మీద గురుచరిత్ర పారాయణ చేయొచ్చు, మంత్ర సాధన చేయొచ్చు. కనుక వారి నక్షత్రం కానీ, వారి యొక్క గోత్రం కానీ, వారి యొక్క నామంతో గనక సాయిబాబాకు పూజ చేయడం వలన అద్భుతమైనటువంటి దివ్య ఫలితాలు కలుగుతాయి. అలాగే మీ చిన్నపిల్లలు ఉంటారు మీ ఇంట్లో, వాళ్ళకి పారాయణ అవి చేయడం రాదు, వారి పేరు మీద మీరు చేయొచ్చు. పరీక్షల్లో పాస్ అవుతారు, మంచి చదువు వస్తుంది, తెలివితేటలు, చురుకుదనము, వచ్చేస్తూ తేజస్సు కలుగుతాయి. చక్కగా పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండడం కాకుండా పరీక్షల్లో కూడా పాస్ అవుతారు. ఇప్పుడు కాలేజీలో వెళ్ళి పిల్లలు ఉన్నారనుకోండి, మీకు స్త్రీలన్నా పురుషులన్నా, వాళ్ళు కొంతమంది చేస్తారు, కొంతమంది చేయడం ఇష్టం ఉండదు. కనుక వారి పేరు మీద కూడా మీరు చేసుకోవచ్చు. కొంతమంది వ్యాపారం చేసి వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళు వీలవరు చేయడానికి, పొద్దున్నే వెళ్ళిపోవాలి. కొన్ని వ్యాపారాలు అయితే చాలా పెండ్రాలు వెళ్ళిపోవాల్సి వస్తుంది. కనుక వాళ్ళ పేరు మీద మీరు చేస్తే చాలా బాగుంటుంది. వారి గోత్రనామాలతో చక్కగా చేసినట్లయితే సిద్ధి సాయినాథుని అనుగ్రహం కలుగుతుంది. కనుక అతీతమైనటువంటి శక్తి కలుగుతుంది ఈ మంత్రం వలన, మరియు అతి బలం కలుగుతుంది, సామర్థ్యం కలుగుతుంది, అద్భుతమైనటువంటి బలం పెరగడమే కాకుండా మీరు కోరుకున్న కోరిక త్వరితగతిన నెరవేరుతుంది. ఈ మంత్రానికి నామం అదేనండి. సాత్వికము, ఆధ్యాత్మికత పెరుగుతుంది. కనుక దివ్య అద్భుతమైనటువంటి మహామంత్రాన్ని జపించండి. సదా సమర్థ సద్గురు సిద్ధి సాయినాథుని అనుగ్రహం కలుగుతుంది. కనుక ఈ మంత్రాన్ని జపించండి 41 రోజుల పాటు. అలా చేయలేని వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే, పూజ చేసుకోండి. ఒక 4 గురువారాలని 5 గురువారాలని ప్రతి వారం చేసుకుంటే సరిపోతుంది. గురుచరిత్ర పారాయణ చేయని వాళ్ళు పూజ చేసుకుంటే సరిపోతుంది. కనుక ఈ అద్భుతమైనటువంటి మహామంత్రాన్ని జపించండి. స్త్రీలు పురుషులు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నేను శ్రీకాంత్ గురూజీ. నమస్కారం. ఓం అతి నమ్ర స్వభావాయ నమః. నమస్కారం.